నమస్తే. ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాం. రేపు మే 10న మోడీజీ రాబోతా ఉన్నారు. సో మోడీజీ పర్యటన తెలంగాణలో ఎలా ఉండబోతుంది ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాం. బీజేవైఎం నుండి రాము యాదవ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో ఏం చెప్తారన్న, ఇదేదైతే మోడీజీ పర్యటన ఉందో ఇది ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎందబోతా ఉంది, ఏం అభివృద్ధి పనులు చేయబోతా ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఈరోజు రేపు నరేంద్ర మోడీ గారి రాక కోసం ప్రపంచ దేశాల దిక్సూచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా దేశవ్యాప్తంగా అందుకుంటున్న అభివృద్ధి ఫలాలను తెలంగాణకు కూడా సుమారుగా 7,800 కోట్ల రూపాయలని అందించడానికి వస్తున్న నరేంద్ర మోడీ గారి రాక కోసం ఈరోజు గత 10-15 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు ఇవాళ తెలంగాణ మొత్తంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసినారు. ఈ వాతావరణాన్ని చూస్తూ ఉంటే మాకే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో చూసినట్లయితే ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ రాక కోసం యావత్ తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా మూడోసారి ప్రధానమంత్రి అయినాక మొదటి పర్యటనని ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో, అదేవిధంగా 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా రాక్షస పాలనకి అంతమందించి తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్న మన ప్రధాన మోడీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా యావత్ తెలంగాణ ప్రజలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఇలా గ్రామాన అందరూ రైతులు అదేవిధంగా యువత ఈరోజు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించాలి. అదేవిధంగా కార్యకర్తలు కూడా భారీ ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.